ఈ తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళందరూ బావిలో కప్పలు ఆడెక్కడికి పోతే ఆ బావిని తెలుసుకపోతారు. ఒక్క దేశభక్తి సినిమాలు లేవు, అన్ని బూత్ సినిమాలే. తెలంగాణ తిట్టుకుంటే సినిమాలు, రాయలసీమ తిట్టుకుంటే సినిమాలు, ఉత్తరాంధ్ర తిట్టుకుంటే సినిమాలు. విలన్లు ఎవడరా అంటే గొల్లోళ్ళు, రెడ్డోళ్ళు విలన్లు, బాపనోళ్ళు, కోమటోళ్ళు జోకర్లు. ఎస్సీలు మనుషులే కాదు, ఈ చదువులు మాకొద్దని వాడు వేజల్లి సత్యనారాయణ తీసాడు. దళితులను తిట్టుకుంటే సినిమాలు తీసాడు. కులతత్వం వీళ్ళకు పచ్చి కులతత్వం, ప్రాంతీయ తత్వం. ఇది ఖైదీ జయరాజుకు అందరికంటే ముందు పద్మ ఆయనకు దాదాపాలికి అవార్డు ఇచ్చింది. అందరికంటే ముందు 300 మరాఠీ సినిమాలు, 200 హిందీ సినిమాలు, మూకీ సినిమా పృథ్వీరాజ్ కపూర్ కాలం పడాయి. అది ఎందుకు చేయరు? ఆయన బొమ్మ ఎందుకు పట్టి చిన్న చూడండి. ఖైదీ జయరాజు ఈ దొంగలు పెద్దరాయ సాయంకాలం దొంగలు ఆడారు పెద్దగా. నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు? ఎన్ని పాటలు రాసిన నారాయణ రెడ్డి రాజాజీ బొమ్మ ఎందుకు లేదు? తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఆంధ్ర వాళ్ళే పెడతారు, కులం వాళ్ళే పెడతారు. కాలేజీ ఎందుకు లేదు? సినిమాలు ఎంతమంది తెలంగాణలో రాయలేదు? వాళ్ళు ఎందుకు పెట్టరు? ప్రభాకర్ రెడ్డి ఇస్తే ఎంత చిన్న భూమి ఆయన ఎందుకు పెట్టరు? తెలంగాణ వాళ్ళు పెట్టడం లేదు. తెలంగాణ వాళ్ళు అంతరాడడం లేదు. తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు కాబట్టి తెలంగాణ వాళ్ళకి మేల్కోవాలి. ఈ భూమి మనది, సర్వకాశ భూమి. ఇది మొత్తం స్టూడియో కిషన్ సర్వకాశ భూమి. అంటే నిజాముద్దీన్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది. మన భూములు కదా అవన్నీ. మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా? మమ్మల్ని చిన్న చూపు చూస్తారా? మీరు అవమానిస్తే ఒప్పుకోం, మేము అంతరానితనం ఒప్పుకోం. అందుకనే తెలంగాణ వాళ్ళంతా లేవాలి, మళ్ళా తెలంగాణ సినిమా రావాలి, పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి, ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి, జై తెలంగాణ ఆడాలి, తెలంగాణ పౌరుషం ఏందో చూపించాలి. తెలంగాణ సాయుధ పోరాటం ఊరులో 10 మంది చచ్చిపోయారు. ఎందుకు తీసారు మీరు? దుడుకొబరే సినిమా ఎందుకు తీయరు మీరు? చాకలేగమ్మ సినిమా ఎందుకు తీయరు? బండకి సినిమా ఎందుకు తీయరు? 1000 ఊడల మరి ఎందుకు తీయరు? నిర్మల్లో 1000 మంది ఓటర్లు తీసారు కానీ బ్రిటిష్ వారు. ఆ సినిమా ఎందుకు తీయరు తెలుసా మీకు? మీకు పాడుమొక్క చదువు ఉందా మీకు? చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు. వాళ్ళ సినిమాలు ఈ 3 లేని వాళ్ళే ఉంటారు. తాగుబోతులు, వాగుబోతులు, వదులుబోతులు, తిరిగిపోతులు, ఈ దొంగలందరూ తింటున్నారు తెలుగు సినిమాలు. తెలంగాణ లేదు. ఎందుకు మీరు తురబాస్ఖాన్ సినిమా తీయరు? ఎందుకు మౌలవీ అల్లావుద్దీన్ సినిమా తీయరు? ఎందుకు చిదాఖాన్ సినిమా తీయరు? ఎందుకు మీరు 1000 ఊడల మరి దగ్గరికి ఎందుకు పోరు? ఎందుకు వీర బైరాన్పల్లికి ఎందుకు పోరు? ఎందుకు కూటికల్లుకు ఎందుకు పోరు? ఎందుకు వడ్లకొండకు పోరు? ఎక్కడ నిర్మాణం ఎందుకు పోరు? వీళ్ళ సినిమాలు ఎందుకు తీయరు? ఎంత పెద్ద చరిత్ర ఉంది తెలంగాణ సాయుధ పోరాటం. మామూలు చరిత్ర పురాణం రామరెడ్డి గురించి చెప్పాలి. ఆమె జాగ్తే హే తుమ్ బాగ్తే హే అది చూపించాలి వాళ్ళకు. మళ్ళా వాడు లూటీ చేస్తుంటే మనం నాటి లేపాలి. ఇప్పుడు గొడవ చేసింది కదా దేనికోసం? మేము అడగడానికి ఇంత చిన్న ముందు ఏమయ్యా అంటే వాడు లాగుతున్నాడు కూడా వచ్చి. వాడు ఆడు కూర్చుంటే నేను పోయి పిటిషన్ ఇవ్వాలండి. ఎందుకు పిటిషన్ ఇవ్వాలా? బుద్ధిలేదా? సోలేదా? మీరు చాంబర్ మీద దాడి చేసిందని కొట్టలేదు లేదు, లాగిండి ఎవడో చదువులేదు కదా. అడుగుతుంటే ఇంత జపం ఉందంటే వాడు నేను పోయి పిటిషన్ ఇవ్వాలంట. పిటిషన్ ఇస్తారా? పిటిషన్ ఇస్తారంటే వాడు చేస్తారట. చదువులేను గ్రూపులు బ్యూరోక్రాటిక్ గా మాట్లాడతారు. వాడు చాంబర్ మీద దాడి చేసి అంటున్నారు సార్. తెలంగాణ వాళ్ళు చాంబర్ మీద దాడి చేసి చూడండి, దాడి పగిలిందా, తగిలిందా, నీ తలకాయ పగిలిందా, నీ గుర్రం పగిలింది, ఏం పగిలిందా అడగాలి కదా. చేస్తాం, అడిగితే తప్పవుతుందా? అడుగుతాం మేము. ఎందుకు అడగం? దాడి చేసుడు కాదు ఇక్కడ పక్కనేం. నేను తెలంగాణ ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పులిమెర దాకా పాడ తోడతాం, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలో పాత్ర పెడతామని మన స్లోగన్. అందుకని నువ్వు ప్రాంతోత్తరవి, ఈ కులతత్వం ఉంది, ప్రాంతీయ తత్వం ఉంది, దేశభక్తి లేదు నీకు. అంత బూత్ సినిమాలు తీస్తావు కాబట్టి బూత్ సినిమాలు నిషేధించాలి. సెన్సార్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు వాటి సినిమాలకు? అన్ని బూతే కదా సినిమాల్లో. అందుకని ఆఖరికి బెల్లెలతో ఎక్కించుకుంటూ సినిమాలు తీయాలని చూసారు. అప్పుడు ఆందోళన జరిగితే ఆగిపోయాడు వాడు. చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ జ్ఞాపకమంతా ఎవరు? చంద్రబాబు నాయుడు ఏజెంట్ లేదు. చంద్రబాబు నాయుడు ఏజెంట్లు తెలంగాణ ఉండడానికి వీల్లేదు. తెలంగాణ ధ్వంసం చేసిన వాళ్ళు, పరిశ్రమలు మూసేసిన వాళ్ళు, వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసిన వాళ్ళు, పారిశ్రామిక ఉత్పత్తి నాశనం చేసిన వాళ్ళు, కుటీర పరిశ్రమలు నాశనం చేసిన వాళ్ళు, తెలంగాణ ఎక్కిరించిన వాళ్ళు, అవగాహన చేస్తున్నారు. తెలంగాణ ఉండడానికి వీల్లేదు. వారిని పొలిమేర దాకా ఆడుతుంటాం. ఈ తెలంగాణ మళ్ళీ తెలంగాణ ప్రజలు చేసుకోవాలి. పెట్టుబడి నుంచి ముక్తి చేయాలి. క్రౌడ్ ఫండింగ్ చేద్దాం, తీసుకొచ్చి తెలంగాణ ప్రజల సినిమాలు తీద్దాం. సామాజిక చింతన ఉన్నవి, దేశభక్తుల సినిమాలే ఉండాలి. ఇప్పటిదాకా ఉంది. లేదా మీరు పాపాలు కడుక్కోవాలంటే సామాజిక చింతన ఉన్నవి, దేశభక్తుల సినిమాలు తీయండి, బూత్ సినిమాలు మానేయండి. అప్పుడు మిమ్మల్ని క్షమిస్తాం.
ఎందుకు వస్తున్నాయి మేము పోలీసు రాజ్యం అయితే అది రమ్మంటున్నాడు కదా పొలైట్ రమ్మని చేయండి ఆదేశాలు ఇచ్చినట్టు రమ్మన్నాడు తెలంగాణ ఉద్యమకారులు ఏం తప్పు చేసింది చెప్పండి. సీనియర్ అయినా ఉద్యమకారుడు ఎట్లా పిలుస్తారు మీరు? వాళ్ళ కిందనే ఉంటారా మీరు? ఇంకా ఎప్పటికీ ఆందోళన కిందనే ఉండండి మీరంతా ఎప్పటికీ. అంటే ఆందోళన ముట్టి పోలీసు రమణ డీసీపీ ఎవరు? రమణ డీసీపీ నేను చూస్తున్నామా? డీసీపీ ఎవరు? రమణ డీసీపీ పిలుస్తాను, డీసీ సాయంత్రం పిలుస్తాను. ఏం మాట్లాడుతున్నాం? అంత అర్థనా? అంత ఆయన ఏం తప్పు చేసిందని రమ్మంటారు? ఏంది స్టేషన్ అంటే పోలీసు వాడతారు.